హే గైస్, దిస్ ఇస్ హేమంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో అంటే అన్నోన్ నెంబర్ నుంచి అంటే ఒక ర్యాండమ్ నెంబర్ నుంచి ఎలా మనం అంటే అవతల వాళ్ళకి తెలియకుండా మనం కాల్ చేస్తున్నాం తెలియకుండా ఒక ర్యాండమ్ నెంబర్తో మనం ఎలా కాల్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ప్రైవేట్ నెంబర్ అనమాట. అంటే మనం ఏ నెంబర్ అయితే మనం ఎంటర్ చేస్తామో, సో ఏ నెంబర్ అయితే మనకు అక్కడ డిస్ప్లే చేయాలనుకుంటామో ఆ నెంబర్ ఎంటర్ చేసి సో సేమ్ నెంబర్తో మనకి మన ఫ్రెండ్స్కి కానీ లేదా ఇంకెవరికైనా కూడా మనం కాల్ చేయాలంటే అంటే ప్రైవేట్ నెంబర్ లాగా అనమాట. సో మనం డిస్ప్లే చేసిన నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అంటే అవతల వాళ్ళ ఫోన్ నెంబర్లో. సో ఆ ప్రొసీజర్ అంటే ఇప్పుడు మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో ఫేక్ ఐడి అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఫేక్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ యాప్స్ డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ బిట్ వార్ప్ డెవలప్మెంట్స్ అని చెప్పి ఒక డెవలపర్ నేమ్తో మనకి ఇక్కడ ఫేక్ కాల్ అనే ఒక యాప్ కనిపిస్తుంది అనమాట. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది జస్ట్ 10 MB అనమాట. 10 MB అంటే మనకి చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ 4.2 ప్లస్ రేటింగ్తో 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. జస్ట్ సింపుల్ అనమాట. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జస్ట్ మనం ఏ నెంబర్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం ఆ నెంబర్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం ఏ నెంబర్కి అయితే కాల్ చేయాలనుకుంటున్నాం ఆ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏ నెంబర్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం ఆ నెంబర్తోనే మనకి కాల్ వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. జస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో మనకి వన్స్ ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ యాప్ ఓపెన్ చేసినట్లయితే సో మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే ఇలా కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మన వాయిస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే మేల్ టు ఫిమేల్ వాయిస్ కావచ్చు, లేకపోతే ఫిమేల్ టు మేల్ వాయిస్ కావచ్చు. సో అవతల వాళ్ళు మన వాయిస్ని కనుక్కోలేకుండా మన వాయిస్ కూడా చేంజ్ చేసి మనం మాట్లాడచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ కాలర్ ఐడి అని ఒకటి ఉంది. సో ఇక్కడ మనకి కంట్రీ కోడ్ 91 అనేది ఆటోమేటిక్గా తీసుకుంది, ఇండియా కంట్రీ కోడ్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏ నెంబర్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అవతల వాళ్ళ స్క్రీన్ మీద సో ఆ నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ఇద్దాం మనం ఇక్కడ. సో తర్వాత మనకి ఇక్కడ 2 అనే ఒక కాలం ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నామో సో ఆ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి మనకి. ఒకటి డయల్ ఆప్షను, ఇంకోటి హ్యాంగప్ ఆప్షను. సో వన్స్ మనం కాల్ చేయాలనుకుంటే డయల్ ఆప్షన్ కొట్టచ్చు, లేకపోతే కట్ చేయాలనుకున్నప్పుడు హ్యాంగప్ ఆప్షన్ కొట్టచ్చు అనమాట. సో ఇక్కడ మనకి కింద చేంజర్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో చేంజర్ కింద మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ మేక్ సెలెక్షన్ అని ఒక 3 ఆప్షన్స్ వచ్చాయి. బై క్రెడిట్స్, షో సీరియల్, చేంజ్ వాయిస్ అని చెప్పి. సో క్రెడిట్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఎన్నిసార్లు మనం కాల్ చేయొచ్చు అనేది ఒక ప్రైవేట్ నెంబర్ ఆర్ ఫేక్ నెంబర్తో. అలా కాకుండా మనకి ఇక్కడ చేంజ్ వాయిస్ అని ఉందన్నమాట. సో ఈ చేంజ్ వాయిస్ ఏంటంటే మనం మేల్ టు ఫిమేల్ లేదా ఫిమేల్ టు మేల్ వాయిస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇక్కడ నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డైల్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ చూడొచ్చు మనం కాల్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి. సో మనం ఏ నెంబర్కి అయితే మనం కాల్ చేయాలని చెప్పి మనం డైల్ చేసామో సో ఆ నెంబర్కి ఇప్పుడు మనకి రింగ్ వెళ్తుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి సేమ్ కాలర్ ఐడితో మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో అదే నెంబర్తో మనకి కాల్ వెళ్తుంది అనమాట. సో మనకి ఇది వన్స్ కట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా మనం ఇక్కడ హ్యాంగప్ కొట్టచ్చు. సో మనకి కాల్ ఎండ్ అయిపోయింది అనమాట 23 సెకండ్స్ దగ్గర. సో ఈ విధంగా మనం ఎంతసేపు మాట్లాడచ్చు. కాకపోతే ఏంటంటే దీనికి లిమిటేషన్స్ ఉంటాయి. ఇన్ని నెంబర్ ఆఫ్ లిమిటెడ్ టైమ్స్ మాత్రం మనం కాల్ చేయగలం ఈ ఫేక్ నెంబర్తో. సో మీరు కూడా ట్రై చేయండి. సో గైస్, చూశారు కదా. సో మనం ఏ నెంబర్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో సో అదే నెంబర్ ప్రైవేట్ నెంబర్తో మనం ఎవరికైనా కాల్ చేయొచ్చు అనమాట. సో అంటే మన నెంబర్ హైడ్ అవుతుంది. సో మనం ఏ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం ఆ నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.